హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసిక్ కలర్స్. ఫస్ట్లీ మీ అందరికీ మెనీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మీ పిల్లల జుట్టు లాంగ్గా హెల్తీగా ఉండాలంటే ఎలాంటి రొటీన్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని అది లైట్గా హీట్ చేయాలి. కొంచెం గోరువెచ్చగా హీట్ చేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ అని ఉంటాయండి, మెడికల్ షాప్లో దొరుకుతాయి. మీరు వాటిని తీసుకొచ్చి ఒక స్ట్రిప్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఆయిల్ రాసినప్పుడు ఆయిల్ హీట్ చేసి విటమిన్ క్యాప్సిల్ ఒకటి వేసుకొని కాటన్తో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని పిల్లల హెయిర్కి అప్లై చేయాలన్నమాట. అంటే నార్మల్గా ఏం చేస్తాం, కొబ్బరి నూనె డబ్బా తీసేసుకొని చేతిలో ఎంపుకొని రాసేస్తాం కదా, అలా కాకుండా కొంచెం ఆయిల్ లైట్గా హీట్ చేసి గోరువెచ్చగా ఉండాలన్నమాట. హీట్ చేసి కొంచెం విటమిన్ ఈ క్యాప్సిల్ కలుపుకొని ఇలా నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం స్కాల్ప్ అంతా అప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా స్కాల్ప్ అంతా ఈవెన్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే స్కాల్ప్కి మొత్తం అంతా రూట్స్ దాకా ఆయిల్ చక్కగా స్ప్రెడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. నార్మల్గా పైన కాకుండా కొంచెం రూట్స్ వరకు ఆయిల్ చాలా బాగా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నప్పుడు హెయిర్ అనేది చెరిగిపోకుండా, అంటే రఫ్గా ఉండకుండా సాఫ్ట్గా నీట్గా చాలా చక్కగా జడలు వేయడానికి యూస్ఫుల్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ హెయిర్ ఇయర్లీ వన్స్ కట్ చేపించాలండి. లేదంటే ఏమవుతుందంటే అలా ఎదిగినప్పుడు కిందన చిగుళ్ళనేవి డెడ్ అయిపోతాయి. డెడ్ అయిపోయి స్ప్లిట్ అయిపోయి హెయిర్ అనేది ఎదగకుండా అయిపోతుందనమాట. సో నేనేం చేస్తానంటే అందుకే మా అమ్మాయికి ఎవ్రీ ఇయర్ ఎండ్ వచ్చేసరికల్లా నేను హెయిర్ అనేది కొంచెం స్ట్రెయిట్‌గా కట్ చేపిస్తాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది కొంచెం వాల్యూమ్‌గా ఎక్కువ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హెల్తీగా కూడా ఉంటుందనమాట. చిన్న పిల్లలకి హెయిర్ కటింగ్ అనేది తప్పేం లేదండి. మీరు ఇయర్లీ వన్స్ తప్పకుండా చేయించొచ్చు. ఇది నాషీ ఆర్గాన్ ఇన్స్టెంట్ హైడ్రేటింగ్ మాస్క్ అండి. ఇది వన్స్ హెడ్ బాత్ అయిన తర్వాత వెట్ హెయిర్ పైన జస్ట్ స్ప్రేలా అప్లై చేయాలి. దీనివల్ల యూజెస్ ఏంటంటే హెయిర్ అనేది హైడ్రేటింగ్గా ఉంచుతుంది. ఇది హెయిర్కి ఒక కండిషనర్లా యూజ్ అవుతుందండి. అండ్ మ్యాక్సిమం చిక్కులు ఏం పడకుండా ఉంటుంది. అండ్ ఇది చిన్నపిల్లలే కదండి, ఎవరన్నా వాడచ్చు. అండ్ హెయిర్ అనేది షైనీగా అండ్ బౌన్సీగా కూడా ఉంటుంది.
దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఆల్.